నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పర్యటించిన నాదెండ్ల మనోహర్ విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి జొన్న మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదరావూరు, రెడ్డిపాలెం, పెదపల్లె ప్రాంతాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ టీడీపీ సానుభూతి పరులు అనే కారణంతో ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని, అర్హత ఉన్న పెన్షన్ మంజూరు చేయడం లేదని, పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, తాము అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తానని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు ఒకటి మన క్లాస్ గుర్తు పెన్షన్ రాలేదనే భావన చాలా మంది వ్యక్తపరిచారు, చాలా బాధించింది.
పెదరావూరులో ఇక్కడ ఉన్న వ్యవస్థని గతంలో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, ఏ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా ఇంటింటికి తిరిగి మరి లబ్ధిదారుల్ని గుర్తించి ఆ సంక్షేమం పైన ఒక నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వంలో మనం పనిచేసే వాళ్ళము. ఈరోజు 2 బజార్లు తిరగగానే ఒక బాధ, ఒక ఆవేదన చాలా స్పష్టంగా కనపడుతుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వివక్ష చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఇవ్వలేదు, కావాలని మా పేర్లు తొలగించారు, 2 సార్లు లిస్టులో ఉన్నా కూడా తీసేశారనే బాధ చాలామంది వ్యక్తపరిచారు. ఈరోజు రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్ నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా పెదరావూరులో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరావూరులో ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులే కాకుండా మహిళలు కూడా ఒక్కసారి పంట కాలువ గురించి చూడండి. కనీసం వీళ్ళు మరమ్మతులు చేయలేదు, పూడిక తీయలేదు, చెత్తతో ఎట్లా నింపుపోయిందో అనే విషయం అందరూ కూడా గుర్తించి మరీ ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించారు. తప్పకుండా దాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిన మనకున్న పంట కాలువలన్నింటినీ కూడా బాగు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక చేస్తామని ఈ సందర్భంగా తెలుపు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన కిష్కిందపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొల్లి వెంకటేశ్వరరావును మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జెండాలు తొలగించి వైసీపీ జెండాలను తొలగించలేదు అని అడిగినందుకు వెంకటేశ్వరరావు పైన దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వైసీపీ వాళ్ళు గ్రామాలలో కులాల మధ్య గొడవలు పెట్టి చలి కాగాలని చూస్తున్నారు. మన వాళ్ళు గుర్తిరిగి జాగ్రత్తగా ఉండండి అన్నారు. మీరు ఎవరు అధైర్యపడవద్దు, నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ సందర్భంగా బాధితునితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితునికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మరియు మండల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉంది. నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు అన్ని తీపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొన్న తీశారు. వాళ్ళని తీయమని అడగటం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ, విలేజ్ పోలీసులు, మహిళా పోలీసు ఉంది, వాళ్ళు ఆ బాధ్యత తీసుకొని చేయాలి. వాళ్ళు విధి నిర్వహణలో అలసత్వం చూపించారు, ఏకపక్షంగా ఉన్నారనేది దీన్ని బట్టి నిన్న జరిగిన సంఘటన బట్టి అర్థమవుతా ఉంది. మనకు సంబంధించిన ఫ్లెక్సీలు తీసిన వాళ్ళు రాజకీయాల్లో కానీ, రాజకీయం కాకపోయినా ఇది తీసినప్పుడు అవన్నీ తీయలేదా అని అడగటం అనేది సర్వసాధారణం. దాన్ని అడిగితే తీపించాల్సింది పోయి వీళ్ళు పోయి అవతలాడికి మీ టీం అంటున్నారని చెప్పి రెచ్చగొట్టే విధానంలో కంప్లైంట్ లాగా ఇవ్వటం, వాళ్ళు దాడి చేసి దౌర్జన్యం చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. ఇది స్టేట్ ఎడిషన్లో పత్రికల్లో వచ్చింది, టీవీలో వచ్చింది.
నేను కూడా ఈ సంఘటన జరిగిన కాడి నుంచి మురళీకృష్ణ గారు, మధు గారు నాకు ఈ సంఘటన గురించి చెప్తానే ఉన్నారు. నేను ఫాలోఅప్ చేస్తూ వచ్చాను. రాత్రి ఉదయాన్నే వద్దాం అనుకొని ఉదయం రాలేక ఈవినింగ్ వస్తానని చెప్పి పొద్దునే నేను మధుకి ఫోన్ చేసి చెప్పాను. వీళ్ళు పోగాళ్ళను దాపరిచి చివరికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పిచ్చి పనులను చేస్తూ ఉన్నారు. అదేమంటే దీన్ని ఏదో ఒక విధంగా కులాలకి వర్గాలకు చుట్టాలనేది ఒక చీప్ ట్రిక్స్. ఇవన్నీ కూడా రాజకీయాల్లో కొంచెం మనకి ఇబ్బంది అనిపించినా, కష్టం అనిపించినా, కొంచెం సంయమనంతో కూడా మనం కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తే ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరని, నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయటం జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ విధానంలో కూడా ఇంటి వద్దనే బిల్లులు చెల్లించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా విద్యుత్ మీటర్స్ లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. రీడింగ్ తీసుకునేందుకు వీలుగా విద్యుత్ మీటర్స్ ని ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారులు కూడా బిల్లులు ఇచ్చిన 15 రోజులు మేము ఫస్ట్ 10th లోపల బిల్లు ఇస్తాము. ప్రతిసారి కూడా 1 నుంచి 10వ తారీఖు లోపల. కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా కట్టేస్తారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల బిల్లు కట్టాలి. ఆ తర్వాత 15 రోజులు అంటే 1 మంత్ లోపల కట్టలేదనుకోండి, డిస్కనెక్షన్ కానీ ఇస్తాము వాటిని, ఈ లిస్ట్. అప్పుడు మా స్టాఫ్ వచ్చేసి ఫీజులు లాగటం కానీ అవి కానీ ఇవి కానీ చేస్తారు. అప్పుడు ఫీజుల్లో అయితే ఏమవుద్ది, మీరు ఉండే ఉండక, కరెంట్ ఉండే ఉండక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల, అట్లీస్ట్ 20 డేస్ లోపల ఆ బిల్లు కట్టేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఫీజులు లాగే బాధ ఉండదు, ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఉండదు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు అందరూ కూడా బిల్స్ని, విద్యుత్ బిల్స్ని ఇమీడియట్గా 10, 15, 20 డేస్లో కట్టండి. అది కూడా ఆన్లైన్లో కట్టుకుంటే, ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా కానీ బ్యాంకుల ద్వారా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటి ద్వారా కట్టుకుంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చునే కరెంటు బిల్లు కట్టుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే అది మీకే హ్యాపీగా ఉంటుంది. టక్కనే బిల్ పే చేయొచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా విద్యుత్ వినియోగదారులు అన్నీ కూడా గమనించండి. మీటర్లు వెంటనే మారుస్తున్నాము. మీటర్లో కాలిపోయిన మీటర్కి బిల్లు ఏదైనా అమౌంట్ కట్టాలి, కానీ స్టక్అప్ అయితే కానీ ఇంకో రకంగా కూడా మీరు మీటర్కి ఏం కట్టాల్సిన పని లేదు, ఫ్రీగానే మారుస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇళ్లల్లో మీటర్లు ఉన్నాయి. అవి చాలా వరకు బయట తీసుకొచ్చి పెట్టాము, చాలాసార్లు చెప్పున్నాం మనం. అవి ఇళ్లలో ఉండడం వల్ల ఏమవుతాయి అంటే, ఈ ఇళ్లలో మీన్స్ అప్రోచ్ ఉండదు అనమాట. ఈ మీటర్ రీడర్ వెళ్ళి మీటర్ రీడింగ్ తీయడానికి అప్రోచ్ ఉండదు. మీరు తాళాలు వేసుకు వెళ్ళిపోవటము లేదా ఇంకోటి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కరెక్ట్ బిల్ రాదు. బిల్ రానప్పుడు ఏంటంటే మేము అంత కాలింది, మాకు ఇంత కాలిందని ఏది ఎంత పడితే అంత బిల్లు వస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. అది పెద్ద ఎలిగేషన్ లాగా మీరు ఇబ్బంది పడతాం, కానీ బిల్లు మళ్ళీ మార్చడం కానీ, మీరు ఆఫీసుల చుట్టూ తిరగటం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీటర్ని సేఫ్ ప్లేస్లోనే మా మీటర్ రీడింగ్ తీయటానికి అప్రోచబుల్గా ఉండే విధంగా బయటకు మార్చుకోండి. ఇది చాలాసార్లు చెప్పాము. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు వారి పంటలను విక్రయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వివిధ దశల్లో ఉన్నాయని, జొన్న, మొక్కజొన్న రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, జొన్న, మొక్కజొన్న పంటలకు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు వారి పంటలను వాటిలో అమ్ముకోవాలని సూచించారు. ఇటీవల విడుదల చేసిన నగదు ఇంకా అకౌంట్లోకి జమ కాలేదని చెప్తున్నారని, రైతులు ఎటువంటి అధైర్యపడవద్దని, త్వరలోనే వారి ఖాతాలోకి జమ చేయబడతాయని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటనలు తొలగించినట్లు చెప్పారు. మన మండలంలో ఈ రబీ సీజన్కి గాను వరి పంట 129 ఎకరాలు, తర్వాత మొక్కజొన్న 5,992 ఎకరాలు, జొన్న 7,544 ఎకరాలు, మినుము 64 ఎకరాలు, పెసర 2,170 ఎకరాలు కలిసి మొత్తం 15,904 ఎకరాలు పంట పండిస్తున్నారు. రబీ సీజన్లో వివిధ రకాల్లో వివిధ పంటలు వివిధ స్టేజ్ల్లో ఉంది. మొక్కజొన్న, జొన్న ఈ నెలాఖరికి కానీ లేకపోతే వచ్చే ఫస్ట్ వీక్లో కానీ జొన్న కోయచ్చు, మొక్కజొన్న ఏరుస్తారు. పెసర, మినుము కూడా అదే పరిస్థితి, నెలాఖరికల్లా వచ్చేస్తుంది.
కానీ మొక్కజొన్న నీటి ఎద్దడికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు మేము వాటర్ ఇవ్వలేమని, అయినను రైతులు వేశారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేసిన పంటను మనం చిక్కించుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధంగా అయినా నీటిని ఇచ్చి పంటను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా గవర్నమెంట్ వారు పెడతారు, సివిల్ సప్లై ద్వారా పెడుతున్నారు. కాబట్టి దాని ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఏదైనా ఇంకా విషయాలు ఉంటే ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏంటంటే మొన్న రిలీజ్ చేసిన డబ్బు పడలేదు అని అంటున్నారు. త్వరలో పడతాయి, 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ. రైతు సోదరులందరూ కొంచెం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ నాయకులు కన్నెగంటి మురళి జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ ఆవరణలో ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వీరవల్లి మురళి, మాజీ జడ్పీడీసీ కనుమూరి కృష్ణవేణి, అంగళగుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, తెలుగుదేశం డ్వాక్రా రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక, తెలుగుదేశం నాయకులు కొండా యాదవ్, ఆలపాటి కిరణ్, జాన్ కిడ్స్, వీరవల్లి శ్రీధర్, వెలగపూడి శ్రీహర్ష, చేతన్ రాజ్ కొటారి, యోహాన్, అంకమరావు, సాయి బృందం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమిత్రులు రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళి జన్మదిన సందర్భంగా మా పూర్ణన్న ఆధ్వర్యంలో చక్కగా ఈ పుట్టినరోజులు వేడుక మురళి ఇటు ప్రసాద్ రోటరీ క్లబ్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నారు. అటువంటి మంచి మిత్రుల యొక్క పుట్టినరోజు కార్యక్రమం మేమందరం పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఒక సమాజంలో ఒక కీలక వ్యక్తులుగా మనం వెళ్ళాలి, 10 మందితో కలివిడిగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటాం. మా యువ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈగల్ రెస్టారెంట్ పక్కన గల మా ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ వేడుకలకు అభిమానులు అందరూ హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ముందు ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు జీవితం ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, అట్లానే మా తెనాలిపట్న తెలుగు రైతు అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్ గారిది జన్మదినం ఈరోజే కావటం, వారిని కూడా ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యం చేయటం, వారికి కూడా మా అభిమానులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన ప్రకటనలు వాహనాలపై ఉండరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. స్టిక్కర్లు గానీ, ఫ్లెక్సీలు గానీ, బ్యానర్లు గానీ వాహనాలపై అంటించరాదని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాటిని వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా తమ దృష్టికి వచ్చినట్లయితే కేసు నమోదు చేయడమే కాక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని రాఘవరావు వెల్లడించారు. ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ తెనాలి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఈ తెనాలి ఆర్టీఏ పరిధిలో ఏ వెహికల్ కూడా, ఏ ఒక్క వెహికల్ కూడా ఈ ఈ ఈ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఏ విధమైన స్టిక్కర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ వాహనాల మీద అతికించొద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఉంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందిగా, స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బయట తిరిగే వాహనాలు ముఖ్యంగా ఆటోలు కానీ, టాటా మ్యాజిక్లు, అలాగే కార్లు, ఏదైనా టాటా ఏసులు కానీ, ఏ వాహనానికి కూడా ఈవెన్ 2 వీలర్కి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ, రైటింగ్స్ కానీ, ఫోటోలు కానీ ఏది కూడా
లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ అటువంటిది ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మేమే స్వచ్ఛందంగా కొన్ని వాహనాలకు తీసేయడం జరిగింది దగ్గరుండి. ఇక ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి మీద కేసులు నమోదు చేయాల్సి అవసరం. పట్టణంలోని క్రైస్తవ మందిరాల్లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు వాక్యోపదేశకులు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం మట్టలు చేతబూని పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే కార్యక్రమం కొబ్బరి ఆకులకు ఈత మండలకు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి క్రైస్తవ మత విధానాన్ని భక్తితో దావీదు తనే హోసన్న అనే నినాదంతో చర్చిల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పల్లెకోన గ్రామం నుండి మాజీ సర్పంచ్ మండవ రామకోటేశ్వరరావు, రాచూరి గ్రామం నుండి కొల్లాటి కుమారస్వామి, జొన్న సురేష్, జొన్న శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రచారం వివరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పర్యటించిన నాదెండ్ల మనోహర్. విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. జొన్న, మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.